బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా బేల మండల పరిధిలోని అవల్పూర్లో పర్యటించారు. సమీప గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగు రామన్న మోసపూరిత హామీలతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కారన్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగ్గ గురుపాఠం చెప్పాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి కృషి చేశామని ఆయన గుర్తు చేశారు. విజయం తప్ప ఇలా కాంగ్రెస్ బీజేపీతో కాదని చెప్పి కాంగ్రెస్ కూడా మా దగ్గర వచ్చిన ఇద్దరు నాయకులు కలిసి వచ్చిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పార్లమెంట్లో అసెంబ్లీలో సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడరు. అరే కేంద్రం ఇష్టం చెప్తుంటే కూడా పార్లమెంట్లో కూడా నగేష్ మాట్లాడు, అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడంటే దీనికి అర్థం చేసుకుంది. పాయల్ శంకర్ ఉన్న పరిశ్రమ అమ్మేయాలా? సిమెంట్ పరిశ్రమను అమ్మేస్తే దాంట్లో రియల్ ఎస్టేట్ దందా వేయచ్చు, లేకుంటే ఎవరైనా కొత్తడు వచ్చి కొంటే డబ్బులు దంచుకోవచ్చు తప్ప నీకు 25,000 ఉద్యోగాలు రావు, కొత్త పరిశ్రమ రాదు. ఇది సత్యం. ఇది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. పక్ష విజయం తప్ప ఇలా కాంగ్రెస్ బీజేపీతో కాదని చెప్పి